Hello, all. Good morning. I'm so glad you all gave your time to us. మీ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా ఈ సెషన్ వచ్చేసి ప్యాటర్న్ బ్రేకింగ్. అంటే మీ లైఫ్లో ఒక క్వశ్చన్ అడుగుతాను. మా లైఫ్లో కష్టాలు రిపీట్ అవుతూనే ఉన్నాయండి, నెగిటివ్ సిచ్యువేషన్స్ రిపీట్ అవుతూనే ఉన్నాయండి. మేము ప్రయత్నిస్తున్నాము, అయిపోయిన దాని నుంచి బయటపడిపోయాం అనుకుంటున్నాము, కానీ మళ్ళీ అవి వస్తున్నాయండి అని అనేవాళ్ళు ఎంతమంది ఇక్కడ? హౌ మెనీ ఆఫ్ యూ? అదే విషయంలో అయినా కావచ్చు. ఇఫ్ యూ వాంట్ టు సే ద ఆన్సర్, హ్యాండ్ రైజ్ చేయొచ్చు, లేక టైప్ ఇన్ ద చాట్ బాక్స్ మీ 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 యా రైట్. రిపీట్ అవుతున్నాయి కదా, దానివల్ల మీకు చాలా ఇరిటేషన్ వస్తుంది, కోపం వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇంకేం చేస్తే బయటపడతాను రా బాబు అనిపిస్తోందా? ఇజ్ ఇట్ ట్రూ? ఇజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? ఎస్. మరి వీటిని ప్యాట్రన్స్ అంటారు. దీస్ ఆర్ కాల్ ద ప్యాట్రన్స్. ఓకే, రిపీట్ అవుతున్న వాటిని తెలుగులో ఏమంటారు నాకు అంత ఐడియా లేదు, కానీ ప్యాటర్న్స్ అంటారు. సో మరి ఇప్పుడు ప్యాటర్న్స్ ని మనం ఎలా గుర్తించాలి? మన క్లాస్ అంతా కూడా ఎలా గుర్తించాలి, గుర్తించిన తర్వాత ఏం చేయాలి, వాటిని బ్రేక్ చేయాలంటే ఎలాంటి పద్ధతులు పాటించాలి, బ్రేక్ చేసిన తర్వాత ఏమవుతుంది? దిస్ టుడేస్ క్లాస్ ఇస్ ఆల్ అబౌట్ బ్రేకింగ్ ద ప్యాటర్న్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, అసలు ఎందుకు ప్యాటర్న్స్ బ్రేక్ చేయాలి? మనందరికీ ఇలాంటి సమస్యలు కంటిన్యూ అవ్వటం ఇష్టమా, అయిపోవడం ఇష్టమా? అబ్బా అది తీరిపోతే బాగున్నా అని అనుకుంటామా? ఓవర్, ఇఫ్ ఓవర్ అయిపోతే బాగుండు అని అంటే ఓవర్ అని టైప్ చేయండి. ఐ వాంట్ ఇట్ టు బి ఓవర్, కంప్లీటెడ్ ఆర్ ఓవర్. యా, బ్రేక్ అవడం ఇష్టం, ఇంకా చాలు నాకు ఈ కష్టాలు. మరి అది కష్టం తీరిపోతే ఎప్పుడైనా ఆలోచించారా ఎలా ఉంటుందో? హౌ విల్ యూ ఫీల్ అండి? ఎలా ఫీల్ అవుతారు కష్టం తీరిపోతే? టైప్ ఇన్ ద చాట్ బాక్స్, మీ ఫీలింగ్ ఏంటి? హ్యాపీ. మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? హ్యాపీ. వెరీ గుడ్. ఇంకా లైట్ గా ఫీల్ అవుతారు. వెరీ గుడ్. ఇంకా రిలీఫ్ గా ఫీల్ అవుతాము, బరువు పక్కనకి వెళ్ళిపోయినట్టుగా ఫీల్ అవుతాం. ఇజ్ ఇట్ దాట్? అంతేనా? వెరీ గుడ్. సో ఇప్పుడు మనం చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. మీ అందరి దగ్గర బుక్ అండ్ పెన్ ఉన్నదా? డూ యూ హ్యావ్ గాట్ ద బుక్ అండ్ పెన్? ఇన్ని మాటలు మాట్లాడుకోవడం కన్నా ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. రైట్, విల్ డూ అన్ యాక్టివిటీ. ఐ వాంట్ యూ టు టేక్ ఎ పేపర్ అండ్ పెన్ అండ్ రైట్ డౌన్ మీ జీవితంలో పదే పదే వస్తున్న విషయం ఆర్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న విషయాన్ని రాయండి. ఐ జస్ట్ వాంట్ యూ టు రైట్ డౌన్ పదే పదే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న అంశం. జస్ట్ రైట్ డౌన్. అది మీ హెల్త్ ఇష్యూ కావచ్చు, డాక్టర్లు మారుతారు, మందులు మారుతాయి, సమస్య మాత్రం అలానే ఉంటుంది. రిలేషన్షిప్స్, మనుషులు మారుతారు, మాటలు మారుతాయి, ఎమోషన్స్ అలానే ఉంటాయి, మనకు వచ్చే పెయిన్ అలానే ఉంటుంది. ఎస్. అనదర్ థింగ్, వర్క్ బోర్ కొడుతూ ఉంటుంది, చెయ్యబుద్ధి అవ్వదు, కానీ చచ్చినట్టు చేయాల్సి వస్తుంది. ఐ ఆల్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ దీస్? మీకు కూడా ఇదే కథ ఉందా? అండ్ డబ్బులు అన్నిటికన్నా ముఖ్యమైనది. ఎక్కడో అక్కడ అనవసర ఖర్చు కనిపిస్తూనే ఉంటుంది, ఆ ఖర్చుని అవాయిడ్ చేయలేము, ఆదాయ మార్గాలు పెరగవు. ఇదేంటిది ఇలా ఖర్చు అయిపోతున్నాయి అని అనుకుంటూ ఉంటాం. ఇవన్నీ రిపీట్ అవుతున్నాయా మీ లైఫ్ లో? నవ్ ఐ వాంట్ యూ టు ఐడెంటిఫై. గుర్తించండి మీ లైఫ్ లో మళ్ళీ మళ్ళీ పదే పదే ఎక్కడ రిపీట్ అవుతున్నాయి విషయాలు, మిమ్మల్ని బాధ పెడుతున్నవి. ఐ వాంట్ యూ టు రైట్ డౌన్ ఒక పేపర్ మీద. ఇఫ్ మీరు రాసేసిన తర్వాత ఓకే ఐ హ్యావ్ రిటర్న్ అంటే గివ్ మీ థమ్స్ అప్ ఆర్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ డన్. ఆర్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ డన్. రాసేసామండి, గుర్తించేసామండి.
ఇఫ్ పాసిబుల్ మిగిలిన వాళ్ళు కూడా వీడియోస్ ఆన్ చేసుకోవడానికి చూడండి. దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అన్ ఇంటరాక్టివ్ సెషన్. ఎస్, డన్. రాసారా? డిడ్ యూ రైట్? ఓకే. ఏ ఏ అంశాల్లో మీకు రిపీట్ అవుతున్నాయో ఇప్పుడు అర్థమైందా? చూశారు కదా? మరి ఇప్పుడు ఈ ప్యాటర్న్స్ బ్రేక్ చెయ్యకపోతే ఏమవుతుంది? ఇన్నాళ్ళ బట్టి బ్రేక్ చేయకుండానే కదండి ఉన్నాము. ఏమైంది? మళ్ళీ మళ్ళీ అవి ఇంకా కొరకరాని కొయ్యల్లా తయారయ్యాయి. ఇట్ హాస్ బికమ్ సో కాంప్లికేటెడ్ కదా. మరి బ్రేక్ చేస్తే ఏమవుతుంది? ఈ విషయాన్ని అత్తగారు అలాగే ఉంది, మళ్ళీ కోడలు కూడా ఇలాగే ఉంది. ఇది ఫ్యామిలీలో కనిపించే ప్యాటర్న్. ఏ విషయానికైతే అత్తగారిని ఒకప్పుడు మనం తిట్టుకున్నామో, మనం అత్తగారులు అయిన తర్వాత అదే పని చేస్తూ ఉంటాం. మీరు ఎప్పుడైనా గుర్తించారా? ఏ విషయం గురించి అయితే అమ్మని చాదస్తం ఎక్కువైపోయింది, నాన్నని మొండితనం ఎక్కువైపోయింది అని అంటూ ఉంటామో, అదే విషయం మనం మళ్ళీ రిపీట్ చేస్తాం. ఈ విషయం ఎప్పుడైనా గమనించారా మీరు? మీ పిల్లలు మీకు ఎప్పుడైనా చెప్పారా? ఆర్ మీ చిన్నప్పుడు విషయాలు గుర్తు తెచ్చుకుని నేనేంటి మా అమ్మలా చేస్తున్నాను, నేనేంటి మా నాయనమ్మలా చేస్తున్నాను, ఆర్ అమ్మమ్మలా చేస్తున్నాను అని అనుకున్నారా? వీటిని ఫ్యామిలీ ప్యాటర్న్స్ అంటారు. తరతరాలుగా ఆస్తులతో పాటు మనకి ఇవి కూడా వస్తున్నాయండి. మరి వాటిని బ్రేక్ చేయాలంటే మొట్టమొదటగా మనం ఎక్కడున్నాము, మనకి ఏం జరుగుతోంది అన్నది తెలియాలి. రైట్? ఇప్పుడు మనం ఫస్ట్ యాక్టివిటీ చేసాం. అదేంటి? మన లైఫ్ లో ఎక్కడెక్కడ ఈ ప్యాటర్న్స్ వస్తున్నాయి రాసాం. ఇప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా అవి జరుగుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తోందో రాయండి. క్వశ్చన్ అర్థమైందండి? డిడ్ యూ అండర్స్టాండ్ ద క్వశ్చన్? మీరు ఏం చేస్తున్నారు? ఇంకా క్లియర్ గా చెప్పాలి అని అంటే, ఈ ప్యాటర్న్ రిపీట్ అయినప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో గొడవలు అవుతూనే ఉంటాయి కదా. అరుస్తాము, బాధపడతాము, చేస్తాం. అలాంటప్పుడు మీ ప్రయత్నం ఏంటి, మీ ప్రవర్తన ఏంటి, ఎలా ఉంది, హౌ ఇస్ ఇట్? దాన్ని గుర్తించి ఒకసారి రాయండి. బిహేవియర్స్ అంటారు వీటిని. ఐ వాంట్ యూ టు రైట్ డౌన్ ద బిహేవియర్స్. ఈ ప్యాటర్న్స్ వచ్చినప్పుడు మనం చేసే బిహేవియర్స్. కోపం వస్తుందండి, నేను అరిచేస్తాను. హెల్త్ ప్రాబ్లం, మందులన్నీ వేసుకుంటాను, డాక్టర్ని మారుస్తాను. మనల్ని బాధ పెట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళ నుంచి దూరం పారిపోతాం, ఆర్ వాళ్ళని అవాయిడ్ చేస్తాం, ఘోస్టింగ్ అంటాం. ఎగ్జాంపుల్స్. పని ఇష్టం లేదు, బోర్ కొట్టేస్తోంది, ఏం చేస్తాం? మెకానికల్ గా చేస్తాం అండ్ అప్ స్కిల్ అవ్వం, కెరియర్ లో ఇష్యూస్ ఫేస్ చేస్తాం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, డబ్బులకు సంబంధించి భయపడతాం, ఖర్చు పెట్టాలంటే మనసు రాదు. అంతేనా? ఇంకా ఇంకా గీస్ బేరం ఆడతాం. ఐడెంటిఫై అవుతున్నారా మీరు? ఆర్ యూ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్? ఇఫ్ ఎస్, గివ్ మీ అ థమ్స్ అప్. మీరు ఇలాగే చేస్తూ ఉంటారా? యా, వెరీ గుడ్. అంటే ఇప్పుడు మనం గుర్తించాము. ఫస్ట్ది ఐడెంటిఫై చేయడం. ఐడెంటిఫై చేయడం అంటే గుర్తించడం. సారీ, అవేర్నెస్ లోకి తెచ్చుకోవడం అంటే గమనించడం, తెలుసుకోవటం. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే తెలుసుకోవడం. నౌ మనం తెలుసుకుంటున్నాము ఇటువంటి విషయాలకి మనం ఏం చేస్తున్నాం అన్నది. ఓకే, ఎనీవన్ వాంట్స్ టు షేర్ ఎనీథింగ్ ఆర్ ఎనీవన్ వాంట్స్ టు టెల్ ఎనీథింగ్ హియర్? మీ ఎక్స్పీరియన్స్ ఎవరైనా షేర్ చేస్తారా ఇక్కడ? మేము ఇలానే చేస్తామండి, మాకు ఇలా వచ్చినప్పుడు ఇలానే అవుతూ ఉంటుందండి. ఓకే, ఎస్, నవ్య గారు. ఆ, ఇలాంటి ప్యాటర్న్స్ వచ్చినప్పుడు ఏదైనా బాగా అంటే టీ మానేశాను, కానీ ఇలాంటి ప్యాటర్న్స్ వచ్చినప్పుడు ఏమైనా టీ తాగాలనిపిస్తుంది, ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది. అది లోపలికి వెళ్ళకపోయినా కూడా తినేస్తాను అలా. ఓకే, సో మీ క్రేవింగ్స్ అన్నమాట, స్వీట్ క్రేవింగ్. క్రేవింగ్స్
క్రేవింగ్స్ ఉంటాయి. ఇంకా లేజీ మూడ్‌లోకి వెళ్ళిపోయిద్ది. ఇంకా అలానే పడుకోవాలనిపిస్తుంది. ఎస్, రైట్. హౌ మెనీ ఆఫ్ యూ రిలేట్ అండి? నవ్య గారు చెప్పిందంతా మాకు ఇలానే జరుగుతుంది అని ఎంతమంది అంటారు? టైప్ మీ ఇన్ ద చాట్ బాక్స్ ఆర్ గివ్ మీ థమ్స్ అప్. థ్యాంక్ యూ నవ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్. ఇంకొకటి చెప్తారా? ఓకే, ఓకే. అంటే నాకు చాలా అంటే వీడియోస్ చూసి మాకు చిన్న బాబు ఉన్నాడు. అంటే వాళ్ళు కొట్టొద్దు అనిపిస్తది. కానీ ఇంకా చేసుకున్నాను అంటే ఎంత అంటే అసలు మొండిగా బిహేవ్ చేస్తాను. ఇలా నెట్టేయడము అలా ఇలా. మళ్ళా అది జరిగాక కాసేపయ్యాక అయ్యో! ఇలా చేయడం తప్పు గదా! నేను అంత చిన్న పిల్లోడిని ఎందుకలా కొట్టాను, నెట్టేసాను. అంటే ఆ టైంలో అది ఒక ఇంకా అది చెప్పడానికి రాట్లేదు కానీ గిల్టీ, తప్పు చేశాను అన్న భావన. గిల్టీగా వస్తుంది. కానీ ఆ పిల్లోడిని అంత కొడుతున్నాను. వాడికి అంత అటాక్ చేస్తున్నా. ఏదో అటాక్ మూడ్‌లో అయిపోయిద్ది మూడ్ మొత్తం. ఎస్. ఆ! ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ. ఓకే. ఇప్పుడు మనం ప్యాటర్న్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము. మన లైఫ్‌లో ఎలాగొస్తున్నాయో గుర్తించాము. దానికి మన ప్రవర్తనలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాము. అయితే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అసలు మనం ఎందుకలా ప్రవర్తిస్తూ ఉంటాము? ఒక విషయం రిపీట్ అవుతూ ఉంటే ఎప్పుడైనా ఆలోచించారా? ఆ విషయం అది రిపీట్ అవుతూ ఉంటుంది. కానీ దానికి మన ప్రవర్తన కూడా సేమ్ రిపీట్ ఎందుకు అవుతోంది అని ఎప్పుడైనా గుర్తించారా? ఎగ్జాంపుల్, ఇంట్లో గొడవ జరిగినా, ఎవరన్నా ఏదన్నా మాట మనల్ని నెగెటివ్ గా అన్నా, వెంటనే మనం ఒక డిఫెన్సివ్ మోడ్ లోకి వెళ్ళిపోతాము. రైట్? వి గో ఇంటూ ఎ డిఫెన్సివ్ మోడ్. మనల్ని మనం కాపాడుకోవడానికి చూస్తాము. ప్రూవ్ చేయడానికి చూస్తాము. నేను అది చెయ్యలేదు, నేను అది కాదు అని ప్రూవ్ చేయడానికి చూస్తాము. అంటే మన బాడీ రెస్పాండ్ అవుతుందా, మైండ్ రెస్పాండ్ అవుతుందా? రెండు కలిసి రెస్పాండ్ అవుతున్నాయి. బిహేవ్ బాడీ చేస్తుంది, థింకింగ్ మైండ్ చేస్తుంది. ఈ ప్యాటర్న్స్ ఎక్కడ స్టోర్ అవుతాయంటే మన మైండ్ లో సబ్ కాన్షియస్ అని ఉంటుంది. ఎంతమందికి తెలుసండి సబ్ కాన్షియస్ మైండ్ గురించి? విన్నారా? పేరు విన్నారా? సబ్ కాన్షియస్ మైండ్, అవచేతన మనస్సు. ఎస్, రైట్. సబ్ కాన్షియస్ మైండ్ లో ప్యాటర్న్స్ స్టోర్ అవుతాయి. రెండోది ఎక్కడ స్టోర్ అవుతుందంటే మన నర్వస్ సిస్టమ్ లో, మన నరాల వ్యవస్థలో. మూడోది ఎక్కడ స్టోర్ అవుతుంది అని అంటే మన బాడీ గుర్తు పెట్టుకున్న ఎమోషన్స్ లో. అదేంటండి ఎమోషన్స్ మైండ్ గుర్తు పెట్టుకుంటుంది కదా అని అంటారు కదా? అవునా? ఎమోషన్స్ మైండ్ గుర్తు పెట్టుకుంటుందా, బాడీ గుర్తు పెట్టుకుంటుందా? మైండ్ గుర్తు పెట్టుకుంటుందా? టైప్ ఇన్ ది చాట్ బాక్స్. మైండ్ అన్న వాళ్ళ ఎం అని టైప్ చేయండి. ఇఫ్ యూ ఫీల్ మైండ్ ఎమోషన్స్ అని గుర్తు పెట్టుకుంటే ఎం అని టైప్ చేయండి. బాడీయా? వెరీ గుడ్. ఎస్, ఎం. యాక్చువల్లీ ఎమోషన్ అన్నది బాడీలో ఫీల్ అవుతాం. ఎవరైనా తిట్టింది ఆర్ నెగిటివ్ మాట అన్నది చెవిలోంచి మన మెదడులోకి వెళ్తుంది. మాట వెళ్ళిన తర్వాత మన మెదడు ఇదివరకు దానికి తెలుసున్న పదాలతోటి దాన్ని పోల్చి చూస్తుంది. ఇది పాజిటివ్ మాట, నెగిటివ్ మాట అని. మన చిన్నప్పటి నుంచి మంచి చెడు నేర్పించారు కదా, దాంతో బేరీజ్ వేసుకుని అది నెగిటివ్ మాట అయితే మన కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. అదేంటి, మైండ్ అర్థం చేసుకుంటే బాడీ రియాక్ట్ అయింది ఏంటి? కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. ఆర్ కోపం వస్తుంది, మన పిడికిలు బిగుస్తుంది. ఆర్ మనం గట్టిగా మాట్లాడతాము, మన వోకల్ కార్డ్స్, మన వాయిస్ హై పిచ్ లో వస్తుంది. అంటే మన బాడీ ఎమోషన్ ని గుర్తుపెట్టుకుంటుంది. ఈ ప్యాటర్న్స్ ఏం చేస్తాయి అని అంటే, ఒకటి మన సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయిపోతాయి సాఫ్ట్వేర్ రూపంలో. ఎస్, అన్కంట్రోల్ టోన్ అయిపోతుంది. రెండు, మన నరాల వ్యవస్థలో కూర్చుంటాయి. మూడు, మన బాడీ బిహేవియర్స్, బాడీ లాంగ్వేజ్ అంటాం. ఎంతమందికి బాడీ లాంగ్వేజ్ అంటే తెలుసండి ఇక్కడ? బాడీ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్. ఎస్, బాడీ లాంగ్వేజ్ తెలుసు కదా. ఆ బాడీ లాంగ్వేజ్ లో ఉండిపోతాయి. బాడీ లాంగ్వేజ్ అంటే ఏం లేదండి, మనం మాట్లాడకుండా జస్ట్ అవతల వ్యక్తిని చూసి అని అన్నాం అనుకోండి, మనకి ఏం అర్థం అవుతుంది? అవతల వ్యక్తి మనల్ని చూసి పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారని అర్థమవుతుంది. అవునా? అదే అవతల వ్యక్తి మనం చూడగానే అని పెడితే, ఓ వీళ్ళకి మనం నచ్చలేదు అనుకుంటా అని అనుకుంటాం. అవునా? దాట్స్ బాడీ లాంగ్వేజ్. మాట చెప్పకుండా బాడీ ద్వారా మనకి అవతల వ్యక్తికి కన్వే చేయడం.
సో ఈ ప్యాటర్న్స్ ఎక్కడ స్టోర్ అవుతున్నాయి? 3 ways లో స్టోర్ అవుతున్నాయి. ఎందుకు బ్రేక్ చేయాలి? మన మైండ్కి అర్థమవుతుంది, అరే అది ఎప్పుడో జరిగిపోయింది, ఇప్పుడు నేను అది అక్కడ లేను కదా, నాకు ఇప్పుడు బాగుంది కదా అని మన మైండ్కి అర్థమవుతుంది. కానీ మన బాడీకి అర్థమవుతుందా? లేదు. మళ్ళీ అది నర్వస్ సిస్టమ్ మీదే పడుతుంది, నరాల వ్యవస్థ మీదే పడుతుంది. ఇప్పుడు చిన్న ఎక్సర్సైజ్ చేద్దామా? ఎస్. ఇంతవరకు మీరు ఇలాంటి ఈ క్లాస్ నచ్చితే, అంటే ఇప్పుడు చెప్పుకున్న వాటి వరకు నచ్చితే, ఐ లైక్ ఇట్ ఆర్ లవ్ ఇట్ అని జస్ట్ గివ్ మీ అ లవ్. బాగుందా? నచ్చిందా? మీకు ఉపయోగపడుతుందా? నచ్చడం కన్నా ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మీకు ఉపయోగపడుతుందా? ఇది మీకు ఉపయోగపడేదేనా? ఎస్. వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. నౌ విల్ డూ అనదర్ స్మాల్ యాక్టివిటీ. పేపర్ పెన్ ఎలాగో ఉంది కాబట్టి మీరు మీ ప్యాటర్న్ రిపీట్ అయ్యాక, ఆ రిపీట్ అవుతూ ఉన్నప్పుడు మీరు ఎలా బిహేవ్ చేస్తారో గుర్తిస్తారు కదా. అది అయిపోయిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? నేను ఉపయోగం లేదు. అది అయిపోయాక ఎలా అనిపిస్తుందో రాయండి, ఆ ప్రవర్తన చేసేసిన తర్వాత. ఎగ్జాంపుల్ ఇవ్వనా? వాంట్ ఎగ్జాంపుల్? ఎస్. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మీ ప్రాబ్లం ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంది, డాక్టర్ దగ్గరికి తిరుగుతున్నారు, టెస్ట్లు చేయించుకున్నారు, ఇదన్నారు అదన్నారు, మళ్ళీ వెళ్ళొచ్చారు. అది చేసి ఇంటికి వచ్చిన తర్వాత మీకు వచ్చే ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? ఇఫ్ యు ఆర్ బ్యాటిలింగ్ విత్ యువర్ హెల్త్ ఇష్యూస్, మీ హెల్త్ ఇష్యూస్ తో మీరు బ్యాటిల్ చేస్తుంటే అది రాండి. ఆర్ ఇంట్లో వ్యక్తులతో నాకు ఇబ్బంది వస్తుందని అంటే, ఇంట్లో గొడవ అయిన తర్వాత ఒక ప్యాటర్న్ రిపీట్ అయిన తర్వాత మీరు అరుస్తారు, బాధపడతారు, ఏడుస్తారు, కోప్పడతారు, లేక అలిగి కూర్చుంటారు, ఏదో ఒకటి చేస్తారు. అది అయిపోయిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అరే అనవసరంగా చేసాం, అది గిల్టీ వస్తుందా? లేక నాది ఇంతే, నా లైఫ్ నాకు తెలుసు ఇంతే, ఇంతకు మించి ఏముంటుంది, మారదు అని ఫ్రస్ట్రేషన్ వస్తుందా? ఆర్ పని ఒత్తిడి, ఇంటా బయట. ఇఫ్ యు ఆర్ ఎ వర్కింగ్ లేడీ, మీ కెరియర్ చూసుకుంటూ, మీ ఇల్లు చూసుకుంటూ, నాకెవరు సాయం రారు, ఇలాంటివేవో రిపీట్ అవుతుంటే ప్యాటర్న్స్, ఆఫీస్లో పాలిటిక్స్, లేక వర్క్ ప్లేస్లో మీరు ఎదుర్కొనే సమస్యలు, వీటన్నిటితో మీకు ఎలాంటి ఫీలింగ్ వస్తాం? రైట్ ఇట్ డౌన్. ఒక్కసారి రాద్దాం. ఎందుకు అంటే ఇవాళ ఈ క్లాస్లో కనీసం ఒక్కదాన్నైనా మనం బ్రేక్ చేసాం అనుకోండి, కొంచెం ముందుకెళ్ళొచ్చుగా, కొంచెం మన మీద మనకు నమ్మకం వస్తుందిగా. ఎస్. సో ఐ వాంట్ యూ టు రైట్ డౌన్. రాసుకోండి. మీరు ఎలా అనిపిస్తుంది? మీకు డబ్బులు ఖర్చు అయిపోతుంటే ఎలా అనిపిస్తుంది? భయం వేస్తుంది, గట్టిగా పట్టేసుకుంటాం. ఐడెంటిఫై దట్ ఎమోషన్. ఓకే, ఫైన్. మీరు ఒకవేళ ఐడెంటిఫై చేసి రాసుకుంటే జస్ట్ గివ్ మీ అ థమ్స్ అప్. Just give me a thumbs up or done in the chat box. All right, done in the chat box. Okay. Very fine. Now, ready for the next move, next lesson? First lesson, ఐడెంటిఫికేషన్. ఎందుకు ఐడెంటిఫై చేయాలి? సమస్య మనదే, ఇబ్బంది పడుతున్నది మనమే. ఎప్పటికీ ఐడెంటిఫై చేసుకోలేకపోతే మనకేమవుతుంది? అందులోంచి బయటపడలేం, లైఫ్ అంతా స్టక్ గానే ఉంటుంది, ఏ అభివృద్ధి ఉండదు. సో ఐడెంటిఫికేషన్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. రెండోది అవేర్నెస్, తెలుసుకోవటం. ఎప్పుడెప్పుడు ఇవి జరుగుతున్నాయి, ఆ జరుగుతున్నప్పుడు నేనేం చేస్తున్నాను అని తెలుసుకోవటం. రెండో లెసన్ అవేర్నెస్. ఈ అవేర్నెస్ వల్ల ఏం జరుగుతుంది అని అంటే,
మన మెదడుకి, మన మైండ్ ఆలోచించిన ఆలోచన మన బాడీకి అర్థం అవడం స్టార్ట్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే మన నర్వస్ సిస్టమ్ కామ్ డౌన్ అవుతుంది. మన సబ్కాన్షియస్ మైండ్ ఖాళీ అవ్వటం మొదలు పెడుతుంది. గాట్ ఇట్? అర్థమైందా? థర్డ్ వన్, ఈ అవేర్నెస్ వల్ల వచ్చే ఇంకొక ముఖ్యమైన మార్పు ఏంటి అనంటే, మన ఎమోషనల్ మెమరీ, అంటే మనం గుర్తుపెట్టుకున్న ఎమోషన్స్ బాడీ మీద ఎక్కడ ప్రభావం చూపిస్తున్నాయో మనం గుర్తించగలుగుతాము. గుర్తించిన తర్వాత వాటిని బ్రేక్ చేయగలుగుతాము. ఇంకా ఈజీగా చెప్పనా? మీ ఇంట్లో బూజు పట్టింది ఆర్ తుడిచి చాలా రోజులైంది. డస్టింగ్ చేస్తున్నప్పుడు మీరు ఫస్ట్ చేసేదేంటి? ఎక్కడ బాగా బూజు పట్టింది గుర్తిస్తారా? లేకపోతే ఊరికే తుడుచుకొని వెళ్ళిపోతారా? గుర్తిస్తారా ఫస్ట్? గుర్తించిన తర్వాత దేంతో తుడిస్తే పోతుంది? బూజుకర్రతో తుడిస్తే పోతుందా? తడిగుడ్డతో తుడవాలా? ఆర్ వాక్యూమ్ చేయాలా? అవేర్నెస్ తెలుసుకుంటారా మీరు? తెలుస్తుందా మీకు? ఎస్, దట్ ఈస్ వాట్ వీ డూ. ఇక్కడ కూడా మనం మన బాడీ దుమ్ము దులుపుతాము, మన మైండ్ దుమ్ము కూడా దులుపుతాము. దాన్ సో థర్డ్ వన్, బ్రేకింగ్ ద ప్యాటర్న్. థర్డ్ లెసన్ ఇస్ బ్రేకింగ్ ద ప్యాటర్న్. బ్రేక్ చేద్దామా? ఆర్ యూ ఆల్ రెడీ? ఏంటి ఎవ్వరు నాకు యు ఆర్ నాట్ గివింగ్ ఎనీ ఆన్సర్స్. రెడీయా? బ్రేక్ చేద్దామా? నాకు బాధ ఉందండి, ఇంక నేను ఈ బాధను మోయలేను అని ఎన్నోసార్లు అనుకుని ఉంటారు కదా. కోపం, అనవసరంగా కోపం పెట్టుకుంటున్నాను, ఈ కోపం దాటాలబ్బా అనుకున్నారు కదా. ఉమ్, అబ్బా ఎంత అలసటో, ఈ అలసట తీరే మార్గం ఉంటే బాగుండు, పనొత్తిడి పెరిగిపోయింది అని అనుకున్నారా? మరి వాటన్నిటిని బ్రేక్ చేద్దామా? మళ్ళీ మళ్ళీ వేస్తున్నట్టుని. రైట్. సో నౌ ఐ వాంట్ యు టు సిట్ వెరీ కంఫర్టబుల్లీ. ప్రశాంతంగా కూర్చోండి. మొత్తం ఇప్పుడు రాసినవి అన్ని కాసేపు పక్కన పెట్టేసి ప్రశాంతంగా కూర్చోండి. ఒక్కసారి ఒక్క 1 minute పాటు ఐ వాంట్ యు టు సిట్ వెరీ కామ్లీ వితౌట్ డూయింగ్, Here's the reality. ఏం చేయకుండా. మ్యూజిక్ అండ్ నా మాటలు, మ్యూజిక్ రెండు ఓవర్లాప్ అవ్వకుండా క్లియర్ గా వినిపిస్తున్నాయి మీకు? మ్యూజిక్ తో పాటుగా నా మాటలు మీకు క్లియర్ గా వినిపిస్తున్నాయా? ఎస్, ఓకే. మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడ కుర్చీలో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చోండి. సిట్ వెరీ కంఫర్టబుల్. క్లోజ్ యువర్ ఐస్. స్లోగా, డీప్ గా పొట్టతో గాలి తీసుకో. శ్వాస తీసుకో. పొట్టంతా నిండిపోయేలాగా ఒక్కసారి శ్వాస తీసుకుని స్లోగా విడిచిపెట్టండి. స్లోలీ టేక్ ఎ డీప్ బ్రీత్. Slowly take a deep breath and breathe out. Breathe in. Breathe out. పట్టి చేయక్కర్లేదు, ప్రశాంతంగా చేయొచ్చు. ఇప్పుడు మీరు బాగా గుర్తు పెట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది కదా, నిరాశో, కోపము, భయము, బాధో, సంథింగ్ బాగా గుర్తు పెట్టుకున్నది ఉంటుంది కదా. ఐ వాంట్ యు టు ఐడెంటిఫై దట్ ఇన్ యువర్ బాడీ. మీ బాడీలో దానిని ఐడెంటిఫై చేయండి.
ఎక్కడ కనబడుతోందది? ఎలా కనబడుతోంది? మీ తల, మెడ, భుజాలు, చేతులు, ఛాతీ, వీపు, పొట్ట, నడుము, కూర్చునే భాగము, తొడలు, మోకాళ్ళు, పిక్కలు, పాదాలు. మీకొస్తున్న ఈ ఎమోషను మీ బాడీలో ఎక్కడ తెలుస్తోంది? ఒక్కసారి దాన్ని ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై ఇట్. దాన్ని గుర్తించండి. ఒకవేళ దాన్ని గుర్తిస్తున్నప్పుడు మీకు ఆలోచనలు వస్తే ఏం పర్వాలేదు. కంటిన్యూ టు బీ విత్ దోస్ థాట్స్. ఆ థాట్స్ తోటి కంటిన్యూ అవ్వండి. వెరీ గుడ్. ఇప్పుడు ఒక వైట్ డివైన్ లైట్, తెల్లని దివ్యమైన కాంతి మీ బాడీలో ఇప్పుడు ఎక్కడైతే ఆ ఎమోషన్ ని గుర్తించారో అక్కడ పడుతున్నట్లుగా ఊహించండి. ఫీల్ ఎ బ్రైట్ డివైన్ వైట్ లైట్ filling your body and washing out the emotion in your body. మీ బాడీలోని ఆ ఎమోషన్ ని పూర్తిగా కడిగేస్తున్నట్లుగా ఫీల్ దట్ వైట్ డివైన్ లైట్, white divine light in your body. Beautiful. రిలాక్స్ అవ్వండి. పూర్తిగా మీ బాడీలో రిలాక్స్ అవ్వండి. ఫీల్ సేఫర్ ఇన్ యువర్ బాడీ. చాలా సేఫ్‌గా ఫీల్ అవ్వండి మీ బాడీలో. ఫీల్ సేఫర్ ఇన్ యువర్ బాడీ. పీస్‌ఫుల్ ఇన్ యువర్ మైండ్. మనసులో ప్రశాంతంగా, బాడీలో చాలా సురక్షితంగా అండ్ రిలాక్స్‌డ్‌గా ఫీల్ అవ్వండి. స్టార్ట్ ఫీలింగ్ దట్ మీ నర్వస్ సిస్టమ్ కామ్ డౌన్ అవుతోంది. మీ బాడీ గుర్తుపెట్టుకున్న ఎమోషన్స్‌ని వదిలించుకుంటోంది. ఇట్ ఈస్ లీవింగ్ ఆఫ్. బ్యూటిఫుల్. నౌ స్లోలీ కమ్ టు యువర్ కాన్షియస్‌నెస్. మీ బాడీ ఎరుకలోకి రండి. మెల్లగా మీ 2 చేతుల్ని రబ్ చేసుకుని మీ కళ్ళ పైన పెట్టుకుని you can come out of this beautiful relaxation state. మెల్లిగా మీ 2 చేతుల్ని తీసుకుని మీ కళ్ళ పైన పెట్టుకుని మీరు రిలాక్స్డ్ స్టేట్ నుంచి ఫీల్ అవుతూనే కళ్ళు తెరవచ్చు. వెరీ గుడ్. అండ్ with one single gesture, tell me how do you feel? ఎలా ఫీల్ అవుతున్నారు? టైప్ ఇన్ ద చాట్ బాక్స్ ఆర్ థమ్స్ అప్ ఇవ్వండి ఆర్ లవ్ ఇవ్వండి. గివ్ లవ్. హౌ డు యూ ఫీల్? ఇఫ్ యూ ఫీల్ గుడ్, గివ్ లవ్. వావ్, గ్రేట్. వావ్, సో బ్యూటిఫుల్. ఇప్పుడు మనం చేసిన దాన్ని గుర్తించిన వెంటనే ఆపాం దాన్ని. మీరు గుర్తించారు కదా, మీ బాడీలో ఎక్కడ దాని ప్రభావం పడుతుందో గుర్తించారు. గుర్తించి దాన్ని ఆపారు. యూ స్టాప్డ్ ఇట్. నెక్స్ట్ టైమ్ ఏదన్నా మీకు అలా అనిపించింది అనుకోండి, ఫస్ట్ తెలిసేది ఎక్కడ? ప్యాటర్న్ రిపీట్ అవుతున్నప్పుడు బాడీలో తెలుస్తుంది కదా, అప్పుడు వెంటనే మీరు
సేమ్ ఇదే పద్ధతిని పాటించి ఒక్క నిమిషం పాటు ఇట్ జస్ట్ 1 మినిట్ తెలుసా? ఇప్పుడు మనం కేవలం 1 నిమిషమే దాన్ని ప్రాక్టీస్ చేసాం. ఓకే. దాన్ని బయటకొచ్చాం. కానీ ఇది సరిపోతుందా? ఇది సరిపోతుందా? సరిపోదు కదా! మనకే తెలుస్తుంది. మరి ఏం చేయాలి? ఇంకా ఎలా లోతుగా వీటిని క్లియర్ చేసుకోవాలి? ఏం చేయాలంటే అసలు దీని మూలం ఎక్కడుందో దాని దగ్గరికెళ్ళాలి. అర్థమైందా నేను చెప్పింది? ఈ ఫీలింగ్‌కి మూలం ఎక్కడుంది? అంటే భయమో, కోపమో, చిరాకో, బాధో, నిరాశ, నిస్పృహ బోలెడన్నున్నాయి కదా మనకి. వాటన్నిటిని ఫస్ట్ టైమ్ ఎప్పుడు ఫీల్ అయ్యారు మీరు? ఫస్ట్ టైమ్. ఆ! మన మనసు మర్చిపోయింది. బాడీ గుర్తుపెట్టుకుంది. ఎగ్జాంపుల్ చిన్నప్పుడు స్కూల్‌కెళ్ళాము, లేకపోతే నాన్నతో బయటికెళ్ళాము. సంథింగ్ ఒక బయటికెళ్ళాం. ఏదో అడిగారు మీరు. డాడీ నాకది కావాలి, లేక అమ్మ నాకది కావాలి, లేక స్కూల్‌లో చాక్లెట్స్ పంచుతున్నారు. కరెక్ట్‌గా మీ దగ్గరికొచ్చేసరికే చాక్లెట్స్ అయిపోయాయి. ఎలా ఫీల్ అవుతారు? డిసప్పాయింట్ అవుతారా? నాకే రాలేదు. కదా! మీ దగ్గరికొచ్చేసరికి చాక్లెట్స్ అయిపోయాయి. లేదా డాడీ చెప్పారు, అమ్మ చెప్పింది నెక్స్ట్ టైమ్ కొంటాను ఇప్పుడు కాదు. చాలా ఆశ పెట్టుకున్నారు ఇప్పుడు కొంటారేమో అమ్మ, నాన్న అని. డిసప్పాయింట్‌మెంట్ ఉన్నదా మీ లైఫ్‌లో? జరిగిందా ఇలాంటివి మీకు? ఆర్ ఫర్ ద ఫస్ట్ టైమ్ మీరు ఒక రోజు ఉదయమే కళ్ళు తెరిచి చూసారు. ఇంట్లో ఎవ్వరూ కనిపించలేదు. ఆర్ భయపడ్డారు. దేనికో ఫస్ట్ టైమ్ భయం అన్నది మీకు తెలిసింది. అలాంటి సంఘటనలు మీకు గుర్తున్నాయా? చీకటిని చూసి భయపడటము, అగో బూచాడు పట్టుకెళ్ళిపోతాడని చిన్నప్పుడు అమ్మ చెప్పడము, లేక మన ఇంట్లో మనకి కొంతమందికి ఒక పర్సనాలిటీస్ అంటే భయం ఉంటుంది. వాళ్ళు లావుగా, పొడుగ్గా ఉంటారు. పెద్ద ఐ మీన్ కొంచెం డీప్ వాయిస్ ఉంటుంది వాళ్ళకి. ఏయ్! అని అరిచారంటే మనం పరిగెట్టి పారిపోతాం. కదా! ఫస్ట్ టైమ్ భయపడ్డాం. ఫస్ట్ టైమ్ కోపమొచ్చింది. ఫ్రెండ్ మనల్ని కాకుండా ఇంకెవరితోనో ఫ్రెండ్‌షిప్ చేస్తూ ఉంటే ఫస్ట్ టైమ్ కోపమొస్తుంది. గుర్తిస్తారా ఇప్పుడు? ఒక్కసారి ట్రై చేస్తారా? ఫస్ట్ టైమ్. ఇప్పుడు మీరు పడుతున్న ఈ ఎమోషన్, ఇప్పుడు మోస్తున్న ఈ ఎమోషన్‌ని ఫస్ట్ టైమ్ ఎప్పుడు మీరు ఫేస్ చేసారో, ఎక్స్‌పీరియన్స్ చేసారో విల్ యూ రైట్? ఒకసారి ట్రై చేస్తారా? అర్థమైందా నేను చెప్పింది? డిడ్ యూ అండర్‌స్టాండ్ వాట్ ఐ సెడ్? ఐ వాంట్ యూ అన్‌మ్యూట్ చేసుకొని ఎవరైనా మాట్లాడాలంటే ఒకసారి మాట్లాడండి. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు అన్‌మ్యూట్ అండ్ టాక్ రైజ్ ద హ్యాండ్ అండ్ ఐ విల్ గివ్. చాలా మంది వీడియోస్ ఆఫ్ చేశారు కదా! అందుకని నాకు మీకు అర్థమైందో లేదో తెలియట్లేదు. ఇఫ్ మీరు వీడియోస్ ఆన్ చేసుకుంటే చాలా ఇంటరాక్టివ్‌గా ఉంటుంది సెషన్. ఓకే. రాస్తారా? విల్ యూ రైట్? ఫస్ట్ టైమ్ మీకెప్పుడు తెలిసింది, నేను భయపడ్డాను అని చాలా గుర్తుండిపోయిన మెమరీ ఏంటి? భయం, కోపం, చిరాకు, బాధ. ఇఫ్ నాకవేం లేవండి ఓన్లీ హ్యాపీనెస్ అంటే డన్. యూ డోంట్ హావ్ టు రైట్. విల్ యూ రైట్ ఇట్? కన్‌ఫ్యూజ్ చేసి వదిలేస్తున్నానా మిమ్మల్ని? యామ్ ఐ కన్‌ఫ్యూజింగ్ యూ? ఓకే. 0. రాజీ గారు 0 అని పెట్టారు. నాకర్థం కాలేదు. ఫస్ట్ మెమరీ ఆఫ్ యువర్ ఎమోషన్. ఎందుకంటే అది గుర్తించి దాన్ని బ్రేక్ చేస్తేనే గుర్తు తెచ్చుకోవడం కష్టంగా ఉందా? పోనీ బాగా గుర్తుండిపోయిన ఆ మెమరీ, ఆ ఎమోషన్‌కి సంబంధించి బాగా గుర్తుండిపోయింది రాసుకోండి. అది పెరిగి పెద్దయ్యాక కావచ్చు, పెళ్ళైన తర్వాత కావచ్చు, ఎప్పుడైనా. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. నాకు గుర్తు రావట్లేదు.
ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. ఇప్పుడుది రాసుకోండి పోనీ. ఈ మధ్య కాలంలో మీకు బాగా గుర్తుండిపోయింది రాసుకోండి. నో ప్రాబ్లమ్. యాహ్! నవ్య గారు చెప్పండి. అంటే ఎప్పుడో చదివింది గుర్తుండట్లేదులే కానీ, ఇప్పుడు ఇలా ఈ మూమెంట్‌లో జరిగిందేంటంటే, అంటే మనం చదువుకొని ఒక సెటిల్‌మెంట్ అవ్వడం లేక, అదొక అంటే ఆత్మన్యూనత అలాగా అనిపించడం అదొక ఎమోషనే కదా మేడం! దానికి రూట్ కాజ్ ఉంటుందండి. కొమ్మల్ని, కాయల్ని చూస్తున్నారు. నేను రూట్స్‌ని అడుగుతున్నాను. దాని రూట్ కాజ్ ఎక్కడుంటుందనంటే, ఎప్పుడో ఎక్కడో చిన్నప్పుడు మీరు చేసి ఏదో తీసుకెళ్లారు. ఒక అచీవ్‌మెంట్‌ని సరిగ్గా గుర్తించలేదు. మీ టీచర్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు. హౌ డు యూ నో? బికాజ్ నేను దాని నుంచి బయటపడ్డాన్ని. ఓకే? వెరీ గుడ్. సో దిస్ ఈస్ బ్రేకింగ్. మనం బ్రేక్ చేయాలంటే ప్యాటర్న్‌ని గుర్తించాలి. కేవలం మనం బిహేవియర్స్‌ని గుర్తిస్తే సరిపోదు. మొట్టమొదటది అది ఎక్కడ మొదలైందో దాన్ని గుర్తించాలి. గుర్తించిన తర్వాత ఏమవుతుంది? దెన్ కమ్స్ అవర్ ఇంటిగ్రేషన్. దాన్ని ఉపయోగించుకుంటాం. ఓకే. హియర్ ఐ విల్ షో యూ అవర్ 5 స్టెప్ మోడల్. నేను ఏం చెప్తానంటే, నా క్లయింట్స్‌కి నేను ఎలా కోచింగ్ ఇస్తానో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఐ విల్ షో యూ నౌ. ఓకే. 5 స్టెప్ మోడల్ అంటాం వాటిని. ఫస్ట్‌ది ఐడెంటిఫికేషన్ అయితే, సెకండ్‌ది అవేర్‌నెస్. థర్డ్ వన్ ఈజ్ బ్రేకింగ్ ద ప్యాటర్న్. ఫోర్త్ వన్ అలైన్‌మెంట్ అంటాం. ఇన్ ఎ ఫ్యూ మినిట్స్ ఐ విల్ షో యూ. చిన్న టెక్నికల్ గ్లిచ్ వచ్చింది. ఫోర్త్ వన్ అలైన్‌మెంట్. అలైన్‌మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు మీ ఇంట్లో అన్ని వస్తువులు చిందరవందరగా పడున్నాయనుకోండి ఎక్కడో అక్కడ. మీరేం చేస్తారు? తీసి వాటి ప్లేసెస్‌లో పెడతారు. అవునా? అలాగే మన మైండ్‌కి కూడా వాటి ప్లేస్‌లో ఉంటాయి. ఆలోచనలకి, నమ్మకాలకి, ఎమోషన్స్‌కి అది రియాక్ట్ అయ్యే పద్ధతికి వేటి ప్లేస్ దానికుంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, అనవసరమైన వాటిలోంచి తీసి మన ఎనర్జీని అవసరమైన దాంట్లో ప్లేస్ చేస్తాం. దీన్ని అలైన్‌మెంట్ అంటారు. మరి అవసరమైనదేది? హ్మ్. మరి అవసరమైనదేది? అవసరమైంది ఏది అనంటే, మన హెల్త్. మన రిలేషన్‌షిప్స్ బాగుండడం. మన కెరియర్ మనకి హ్యాపీనెస్ ఇవ్వడము, అచీవ్‌మెంట్ సక్సెస్‌ఫుల్ ఫీలింగ్ ఇవ్వటము, డబ్బులు మనకి అబ్బా! నేను భలే సంపాదించానురా బాబు! నాకింకేం ఢోకా లేదు అన్న ఫీలింగ్ రావటం. అవునా? ఇది బ్రేక్ చేస్తే గాని అక్కడికి మనం వెళ్ళలేము. ఓకే. ఇది బ్రేక్ చేస్తే గాని మనం అక్కడికి వెళ్ళలేము. సో మరి దీన్ని అలైన్‌మెంట్ అంటారు. ఫోర్త్ వన్ ఈజ్ ట్రాన్స్‌ఫర్మేషన్. మనలో మార్పు రావాలి కదా! మనలో మార్పు రావాలి అంటే ఎలా మార్పు రావాలి? ఇలానే మార్పు రావాలి. ముందు అసల ఎక్కడ తప్పు చేస్తున్నామో గుర్తించాలి. దాన్ని ఆపాలి. మళ్ళీ కొత్త బిహేవియర్ నేర్చుకోవాలి. దాన్ని ఒక లైఫ్ స్టైల్ కింద మార్చుకోవాలి. లాస్ట్‌లో మనం దాన్ని ప్రతిరోజు విత్ ఈజ్ చేయగలగాలి. ఇదేమి కష్టం కాదు. ఆల్రెడీ మనం చేస్తున్నాం. ఎలాగో చెప్పనా? ఫస్ట్ టైమ్ పెళ్లైన వెంటనే మీకు వంటొచ్చా అండి అందరికి? రాదు. ఫస్ట్ మీరేం చేశారు? నాకేమొచ్చో, ఏం రాదో గుర్తించారు. తర్వాత నేర్చుకోవడానికి ప్రయత్నించి తెలుసుకుంటూ వచ్చారు. థర్డ్‌ది ప్రతిరోజు ట్రై చేస్తూ వచ్చారు. ఫోర్త్‌ది తప్పొప్పులు ఎక్కడ చేస్తున్నారో దాన్ని సరిదిద్దుకున్నారు. ఫిఫ్త్‌ది అదొక లైఫ్ స్టైల్ లాగా మారి ఇప్పుడు వంట ఎవరు బా చేస్తారండి అంటే అందరూ చేసేస్తారు. అవునా? ఇదేమన్నా కొత్త విషయమా మనకి? ఈస్ ఇట్ ఎనీ న్యూ థింగ్? ఎప్ ఏం కాదు. ఎట్టి పరిస్థితిలోనూ కాదు. మనం ఆల్రెడీ చేస్తున్నదే. కాకపోతే మన కోసం మనం చేసుకోవట్లేదు. ఆర్ యూ ఆల్ రెడీ టు డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్? మీకోసం మీరు చేసుకుంటారా? ఆర్ యూ రెడీ టు బ్రేక్ యువర్ ప్యాటర్న్స్? ఆర్ యూ ఆల్ రెడీ టు బ్రేక్ యువర్ ప్యాటర్న్స్? Yes or no? Type in the chat box.
మీ అంతటి మీరే అన్మ్యూట్ చేసుకోవచ్చు. చెప్పండి అన్మ్యూట్ చేసుకొని. ఎస్ ఆర్ నో? ఎస్. ఎస్. నాకు ఒక మాట చెప్పండి, ప్రతిరోజు చేస్తే వచ్చిందా లేకపోతే ఒకసారి చేసి ఆపేస్తే వచ్చిందా? ఎవ్రీడే మీరు ఇది చేయడం వల్ల మీకు వచ్చిందా లేక ఆపేస్తూ ఒకసారి చేస్తే వచ్చిందా? ఎవ్రీడే చేయడం వల్ల వచ్చింది కదా. మరి ఇప్పుడు నేను కొన్ని ప్రాక్టీసెస్ ఇప్పుడు చేయించాను. ఎంత టైం పట్టింది చివర్లో అది కళ్ళు మూసుకుని కూర్చుని గుర్తించడానికి? 1 minute పట్టింది. బట్ ప్రతిరోజు మీరు దీన్ని చేయగలరా మీ ఇంతటి మీరు? బోల్డ్ నేర్చుకుంటున్నాం, యూట్యూబ్ లో చూస్తాం, ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం, అది తీసుకుంటాం, ఇది తీసుకుంటాం, అన్ని చేస్తున్నామా? వీఆర్ నాట్ డూయింగ్. అదే అవును, మీ పిల్లల్ని ట్యూషన్ పంపించారండి మీరు? పంపించారా? అదేంటి స్కూల్కి పంపించలేదా? స్కూల్కి వెళ్ళేవాళ్ళ మీ పిల్లలు? అయినా కూడా ట్యూషన్కి ఎందుకండి పంపించారు? వై? ఇంకా బాగా చదువుకుంటారనా? యా, దట్స్ వాట్ ఐ డూ హియర్. దట్ ఈస్ వాట్ ఐ డూ హియర్. ప్రతిరోజు నేను మీకు ఒక ఫిక్స్డ్ టైంలో ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏం చేస్తే మనం వీటి నుంచి తొందరగా బయటపడగలం అనే మొడాలిటీస్ని నేను మీతో చేయిస్తాను. దట్ ఈస్ వాట్ మీరు క్వాంటమ్ హీలింగ్ సర్కిల్. నాది ఒక హీలింగ్ సర్కిల్ అనమాట, క్వాంటమ్ హీలింగ్ సర్కిల్. దానిలో మీరు జాయిన్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ అన్నది మీ ఓన్ కళ్ళతో మీరే చూస్తారు. నాకు ఏం వస్తుందండి, నాకు అవసరమా ఇది? డౌట్ ఉంటుందా? ఎస్. How many of you wants to know about the program? Just raise your hands. వీటిని మీరు ఫస్ట్ థింగ్, ఓన్లీ వన్ థింగ్ నేను అడుగుతున్నాను, డూ యూ రియల్లీ వాంట్ టు బ్రేక్ దిస్ ప్యాటర్న్ ఆఫ్? మాకు ఇది వదులుచుకుని మేము హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాము, జీవితంలో సక్సెస్ఫుల్ అవ్వాలి, హెల్దీ అవ్వాలి అనుకుంటున్నాము అని మీకు మీరుగా డిసైడ్ చేసుకున్నారా? ఎస్. సో ఇఫ్ ఎస్, we will share our details. ఎందుకంటే ఆ రిలక్టెన్స్ అంటే ఏమి, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా అని మనం అనుకుంటే మనం ఎప్పటికీ మారలేం కదా. ఇఫ్ యు ఆర్ రెడీ టు నో, ఐ విల్ టెల్ మై ప్రోగ్రామ్ డీటెయిల్స్. ఇదేదో మిమ్మల్ని జాయిన్ అయిపోమని కాదు, ఇలాంటిది ఒకటి ఉందని మీరు తెలుసుకోవటానికి, రైట్? సో వీఆర్ షేరింగ్ అవర్ స్క్రీన్, యూ కెన్ సీ ఇట్ నౌ. ఇందాక చెప్పాను 5-step మోడల్ అని. దట్ ఈస్ దిస్. వీ విల్ ఐడెంటిఫై ఫస్ట్. మేమేం చేస్తామంటే మా హీలింగ్ గ్రూప్ లో ప్రతిరోజు మీతోటి మీరు ఏదైతే దాటాలి అనుకుంటున్నారో వాటిని ఐడెంటిఫై చేయిస్తాం. ఐడెంటిఫై చేసిన తర్వాత ప్రతిరోజు రొటీన్ లైఫ్ లో ఎక్కడెక్కడ మీరు దానికి గురవుతున్నారు, బాధో, కోపమో, చిరాకో, ఆనందమో ఎక్కడెక్కడ వస్తుంది, ఎంతసేపు హ్యాపీగా ఉంటున్నారు, ఎంతసేపు బాధగా ఉంటున్నారు, అది అవేర్నెస్ లోకి తీసుకొస్తాం. థర్డ్ స్టెప్, డీప్ హీలింగ్ పద్ధతుల ద్వారా వాటిని బ్రేక్ చేసేలా చేస్తాం. అంటే ఆ ప్యాటర్న్ అక్కడ వదిలిపెట్టేసి కొత్తదాన్ని వదిలిపెట్టేస్తే కుదరదు కదా, మళ్ళీ కొత్తదాన్ని పెట్టుకోవాలి కదా. దీన్ని వదిలేము అని అంటే కొత్తదాన్ని కూడా నేర్చుకోవాలి కదా. ఆ బ్రేక్ చేసి కొత్తదాన్ని మనం ఇన్కల్కేట్ చేసుకునేలా చేస్తాం. ఫోర్త్ థింగ్, అలైన్మెంట్. అలైన్మెంట్ అంటే ప్రతిరోజు క్రమ పద్ధతిలో దాన్ని మనం ఎలా వాడుకోవాలో చెప్తాం. ఒక విషయాన్ని మీరు ఇప్పుడు యూట్యూబ్ లో ఒక కర్రీ ఎలా చేయాలో తెలుసుకున్నారు, విత్ ఇన్ 2 days మీరు అది చేసేసారు అనుకోండి, గుర్తుండిపోతుందా మీకు? ఆర్ 1 week తర్వాత మళ్ళీ అప్పుడు ఏదో చూసాం కదా ఇప్పుడు ట్రై చేద్దాము అని అనుకుంటే అది గుర్తుంటుందా? అది చేయగలుగుతారా? చాలా తక్కువ ఉంటుంది జ్ఞాపకం, అది తెలిసిందే అయినా. సో అలైన్మెంట్ అంటే ఏంటంటే తెలుసుకున్న విషయాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రతిరోజు ఇంప్లిమెంట్ చేస్తూ మనం దాన్ని మన లైఫ్ స్టైల్లో భాగంగా మార్చుకోవడం. దీనివల్ల ఏమవుతుంది, మనలో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఏంటా ట్రాన్స్ఫర్మేషన్? హెల్త్ కావాలా? హెల్త్ వస్తుంది, మీరు హెల్తీగా తయారవుతారు. మీ రిలేషన్షిప్స్ లో మీకు ప్రశాంతత, ప్రేమ, సహకారం వస్తాయి ఖచ్చితంగా.
ఎందుకంటే మనదెంత తప్పు ఉంటుందో రిలేషన్షిప్స్ లో అవతల వాళ్ళది కూడా అంతే తప్పు ఉంటుంది. అండ్ మీ కెరియర్, మీరు స్టక్ అయిపోయాను, నా కెరియర్ లోకి గ్రో అవ్వలేకపోతున్నాను, ఆ బ్లాక్స్ ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్, మనీకి సంబంధించి, డబ్బులకు సంబంధించి మనకి చాలా చాలా డౌట్లు ఉన్నాయి, బ్లాక్స్ ఉన్నాయి, భయాలు ఉన్నాయి, బాధలు కూడా ఉన్నాయి. ఏం చేస్తే వాటి నుంచి బయటికి రావచ్చో నేర్చుకుంటాము, డబ్బుల్ని ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకుంటాము, మేనేజ్మెంట్ వస్తే గ్రోత్ అన్నది స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ అవర్ వర్క్ ఈజ్. మరి మేము దీన్ని ఎలా చేస్తాం? హౌ డు వి డూ ఇట్? దీన్ని మేము 4D మిరాకిల్ హీలింగ్ మెడిటేషన్ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ అ 4D మిరాకిల్ హీలింగ్ మెడిటేషన్. అదేంటండి 3D తెలుసు? మీ ఎంతమందికి 3D తెలుసండి? 3D సినిమా చూసారా మీరందరూ? అవతార్ 3Dలో చూసారా? యా, చూసారు కదా. సో ఎనీవన్ వాంట్స్ టు నో, ఎవరికైనా తెలుసా 4D అంటే ఏంటో? ఎస్ ఆర్ నో? ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. నో. ఓకే, మోర్ ఆన్సర్స్ ఇస్ గుడ్. ఓకే, నో 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 నో. ఓకే, 4D అంటే ఇందాక చూసాము, మన మైండ్ ఆలోచిస్తే మన బాడీ రియాక్ట్ అవుతోంది, ఫీలింగ్ కూడా వస్తుంది మనకి. అంటే ఆలోచన ఉంది, ఫీలింగ్ ఉంది, బాడీ రియాక్షన్ ఉంది. మరి వీటన్నిటికీ అతీతంగా గీతలో కృష్ణుడు చెప్పాడు, మీ అందరికీ భగవద్గీత కొంచెం ఐడియా ఉందని అనుకుంటున్నాం, మనం ఆత్మస్వరూపాలం అని చెప్పాడు. మనం ఆత్మస్వరూపాలం అని చెప్పాడు. ఆత్మ అనే డైమెన్షన్ కి ఇవేవి ఉండవు. 4D అంటే ఏంటంటే బాడీ, మైండ్, హార్ట్ అండ్ సోల్. ఏంటి బాడీ డైమెన్షన్? మనకు వచ్చే అన్ని రియాక్షన్స్ ఎక్కడొస్తాయండి? బాడీలో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎప్పుడో చిన్నప్పుడు కాలింది అనుకోండి, వేలు గుర్తు పెట్టుకుంటుంది. ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్తుంటే మీరు గుర్తించే లోపే వేలు వెనక్కి వచ్చేస్తుంది, చేయి వెనక్కి వచ్చేస్తుంది. ఇది జరిగిందా మీకు? అంటే బాడీకి ఒక మెమరీ ఉంటుంది. ఆ మెమరీని మనం నెగిటివ్ సైడ్ తీసుకెళ్ళాము, ఎక్కువగా నెగిటివ్ ఎమోషన్స్ పెట్టుకొని. ఇప్పుడు అక్కడి నుంచి ఎలా రిలీజ్ చేయాలో కూడా, ఓకే, అక్కడి నుంచి ఎలా రిలీజ్ చెయ్యాలో కూడా మనం నేర్చుకుంటాం. ఎందుకు? అది తెలుసుకోకపోతే మన నర్వస్ సిస్టమ్ లో కూర్చున్న టెన్షన్, బయోకెమికల్ ఇంపల్సెస్, అంటే వీటిని కొంచెం సైంటిఫిక్ భాషలో చెప్పాలి అని అంటే, ఈ కెమికల్స్ అన్ని కూడా మన నరాల వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తాయి. మనం నెగిటివ్ ఎమోషన్స్ ఫీల్ అవుతున్నప్పుడు ప్రొడ్యూస్ అయ్యే టాక్సిన్స్, విషాలు, నర్వస్ సిస్టమ్ అయిపోయిన తర్వాత మన శరీరంలో కూర్చొని అవే బీపీగా, డయాబెటీస్ గా, ఎలర్జీలుగా, సోరియాసిస్ గా, బొల్లి మచ్చలుగా, నొప్పులుగా, ఇవి ఏమన్నా మీకు ఉన్నాయా అండి? డూ యూ హ్యావ్ దీస్ థింగ్స్? హెయిర్ ఫాల్, నిద్రలేమి సమస్యలు, పంటి సమస్యలు, తినలేకపోవడం, అరుగుదల లేకపోవడం. ఆర్ యూ ఫేసింగ్ ఇష్యూస్? ఇలాంటివి మీకు ఏమన్నా ఉన్నాయా? హెల్త్ ఇష్యూస్. మరి బాడీ లెవెల్లో హీల్ అయితే ఇవన్నీ కూడా హీల్ అవుతాయి. నెక్స్ట్ కమ్స్ ద మైండ్ లెవెల్. మనసు ఏం చేస్తుంది? ఆలోచిస్తుంది, నేర్చుకుంటుంది, జ్ఞాపకాలు దాచుకుంటుంది, కొత్త విషయాలు పట్టుకుంటుంది, బేరీజ్ వేసుకుంటుంది, ఇన్ఫర్మేషన్ ని ప్రాసెస్ చేస్తుంది, నమ్మకాలను పెట్టుకుంటుంది. నమ్మకాలు అంటే కొన్ని సూత్రాలు అన్నమాట, ఫార్ములాస్. ఇప్పుడు మనము పాత విషయాల్ని మాత్రమే పట్టుకుని ఉన్నాం అనుకోండి, మన మనస్సు పాత సూత్రాల్ని కొత్త విషయాలకు అప్లై చేస్తుంది. పనిచేస్తాయా? ఇండియాలో రూపీ పనిచేస్తుంది, అమెరికాలో డాలర్ పనిచేస్తుంది. మనం డబ్బులు పట్టుకెళ్ళి అమెరికాలో దీన్ని ఖర్చు పెట్టుకుంటా ఉంటే పనిచేస్తుందా? పనిచేయదు. అట్లానే మనం ఉండే సిచ్యువేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతూ, మనకి మాత్రం పాతవే నమ్మకాలు ఉండి, పాత ఆలోచనలే ఉండి, మన మైండ్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండలేకపోతే, ఆలోచించలేకపోతే మన సమస్యలకి ఎప్పటికైనా మనకి పరిష్కారం దొరుకుతుందా? దొరకదు. ఈ మైండ్ డైమెన్షన్ లో మేము వాట్ ఐ విల్ డూ ఇస్, ఐ విల్ హెల్ప్ యూ టు బీ వెరీ కామ్ అండ్ కాన్ఫిడెంట్. మీ సమస్యల్ని ఒక ప్రశాంత స్థితి నుంచి సమస్యల్ని చూసి దానికి పరిష్కారాలు తెచ్చుకునే విధంగా ఐ డిజైన్డ్ ఏ ప్రోగ్రామ్. ఐ విల్ హ్యాండ్ హెల్డ్ యూ. నేను ప్రతిరోజు మీతో చేయిస్తాను. ఒకసారి చెప్పేసి ఆపేను. దానికి ఏం కావాలి? సెల్ఫ్ టాక్.
మనతో మనం మాట్లాడుకోవాలి. చిరాకు ఉన్నప్పుడు ఛీ ఎప్పుడు నా బతికింతే అని మనమే మాట్లాడుకుంటాం కదా. గుర్తించారా అది? అదే హ్యాపీగా ఉన్నప్పుడు వాహ్ నా లైఫ్ ఇంతేనబ్బా అని అనుకున్నామా? లేదు కదా. హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రం అబ్బా నా లైఫ్ ఎంత బాగుందో అని అనుకోలేదు. చిరాకు వచ్చినప్పుడు ఛీ నా లైఫ్ ఎప్పుడు ఇంతే అని అనుకున్నాము. దానివల్ల ఏమవుతుంది, ఈ నెగిటివ్ సెల్ఫ్ టాక్ వల్ల మన బ్రెయిన్ కి మళ్ళీ ఇంకొక కన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఎలా అయితే మన ఫోన్ కి ఓటీపీ వస్తుంది కదా కన్ఫర్మ్ కి, అలాగా మన మైండ్ కి ఒక వన్ టైం ఎఫర్మేషన్ వెళ్తుంది, వన్ టైం మాట వెళ్తుంది. ఏంటది? ఇది ఈ కష్టంలోనే ఉండాలనుకుంటోంది, ఇదే దీనికి మళ్ళీ కావాలి. బ్రెయిన్ చక్కగా అవన్నీ అరేంజ్ చేస్తుంది. మళ్ళీ మళ్ళీ అదే బాధలు వస్తాయి, అవే వస్తాయి. సో ఇన్ మై ప్రోగ్రామ్ ఐ విల్ డిజైన్ కస్టమ్ ఎఫర్మేషన్స్. అంటే మీ సమస్యకి తగినట్లుగా మీరు ఎలా చెప్పుకుంటే దాని నుంచి బయటపడగలరు అనే మాటల్ని నేను మీతో మాట్లాడి వాటిని డిజైన్ చేసి, నాట్ మోర్ దాన్ 3 or 4. ఎక్కువ మాటలు చెప్పేసుకుంటే మన మైండ్ కన్ఫ్యూజ్ అవుతుంది. కరెక్ట్ గా ఏ మాట చెప్పుకుంటే మన మైండ్ నమ్ముతుందో ఆ మాటలు నేను మీకు ఇస్తాను. అండ్ థర్డ్ డైమెన్షన్, హార్ట్ డైమెన్షన్. అంటే ఫీలింగ్స్. అబ్బా నా గుండెల్లో బాధని ఎంత దాచుకున్నానో తెలుసా అని అంటాం. నిజంగా గుండెల్లో దాచుకుంటామా? కాదు, హృదయం అని అర్థం. అంటే ఫీల్ అవుతున్నాను అని చెప్పడానికి మనం హృదయము అని అంటాం. ఆ హృదయంలో ఏముంటాయి? మనకి ఫీలింగ్స్ ఉంటాయి. కోపం ఫీలింగే. దానికి మీకు వచ్చే బాడీ ఎమోషన్, బాడీ రియాక్షన్ వేరు. కానీ మౌలికంగా కోపం, చిరాకు, బాధ, భయం ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయండి? హృదయంలో తెలుస్తాయి. దానికి కావాల్సింది గ్రాటిట్యూడ్. ఒక సాటిస్ఫాక్షన్ మీరు ఫీల్ అయ్యారు అనుకోండి, ఎక్కడ తెలుస్తుంది? ఇంకా ఈజీగా చెప్తాను. మీ పిల్లలకి అన్నం పెట్టినప్పుడు మీరు ఎక్కడ ఫీల్ అవుతారు? బాడీలో ఒక హ్యాపీనెస్ ఫీల్ అవుతారు, అవునా? వాళ్ళు తృప్తిగా అన్నం తిన అమ్మ ఎంత బాగుందో తెలుసా ఇవాళ నువ్వు చేసింది అని అన్నారు అనుకో, ఎక్కడ ఫీల్ అవుతారు మీరు? పై పొట్ట, ఈ హృదయం దగ్గర ఫీల్ అవుతారు, అవునా? ఇప్పుడు మనం హృదయంలో పెట్టిన పాత పనికిరాని నెగిటివ్ ఎమోషన్స్ ని తీసేసి దాని స్థానంలో ప్రేమని, సహకారాన్ని, అలాగే గ్రాటిట్యూడ్ కృతజ్ఞతని, ప్రశాంతతని, పూర్తి సంతృప్తిని ఎలాగా మనం ఫీల్ అవ్వాలో ప్రతిరోజు చేయించే కొన్ని పద్ధతుల ద్వారా నేను చెప్తాను. ఇవన్నీ కూడా మనల్ని మన ఆత్మస్థితికి చేరువ చేస్తాయి. ఒక హెల్దీ బాడీ ఉంది, చక్కగా ఆలోచించే మీ మనస్సు ఉంది, ఆనందంగా ఉండే మీ హృదయం ఉంది. ఇంతకన్నా దివ్యమైన జీవితం ఇంకేముంటుందండి? అలాంటప్పుడు మీ దగ్గరికి ఏ సమస్య వచ్చినా దాన్ని మీరు ఎదుగుదలకి సంబంధించిన ఎదుగుదలకు మీకు వచ్చిన ఆపర్చునిటీగానే చూస్తారు గాని, అమ్మో నాకు సమస్య వచ్చింది అని బాధపడరు. బాబాయ్ నాకు సమస్య వచ్చేసింది నేను ఏం చేయను అని బాధపడరు. ఓ ఇది నాకు ఇప్పుడు ఏదో చెప్తోంది, దీని ద్వారా నేను ఎదగగలను అని అనుకుంటారు. 20s లోను 30s లోను మీ అందరికి మనందరికీ తెలుసు, మనం 20s లో 30s లో ఉన్నప్పుడు మనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏదన్నా చేసేస్తాను, ఏమన్నా సాధించేస్తాను, బోల్డ్ ఓపిక తెచ్చి బోల్డ్ పని చేసేస్తాను. ఎందుకండి తర్వాత తగ్గుతోంది? ఎందుకు అనంటే మనం బాడీలో ఇన్ని వేసేసాం, మన మనస్సులో చెత్తను నింపేసాం, మన హృదయాన్ని పూర్తిగా మూసి తాళం పెట్టేసాం, పాత ఫీలింగ్స్ జంగు పట్టేసింది. అందుకని మనం ఆత్మస్థితిలో ఉండలేకపోతున్నాం. రైట్ నౌ మేము మేము డిజైన్ చేసిన ఈ 5 స్టెప్ మోడల్ ద్వారా 4D హీలింగ్ మెడిటేషన్ అంటాం దీన్ని. దీనిలో డీప్ హీలింగ్ టెక్నిక్స్ ఉంటాయి. ఎంత డీప్ గా ఉంటాయంటే ఒక్కొక్క సిట్టింగ్ లో ఒక్కొక్క వారం గడుస్తున్న కొద్దీ యూ కెన్ ఫీల్ ఆ తేలికతనం మీకు తెలుస్తుంది. ఆ మనస్సు చాలా ప్రశాంతంగా ఉండడం మీకు తెలుస్తుంది. ఎంతమంది మీరు అనుకుని ఉంటారు, అబ్బా నాకేం వద్దబ్బా ప్రశాంతంగా ఒక్క రోజు ఉన్నా బాగున్నాం అని ఎంతమంది అనుకున్నారు? హౌ మెనీ ఆఫ్ యూ అనుకున్నారా? ఎస్. ప్రశాంతత అంటే ఏంటండి? ఏంటి ప్రశాంతత అంటే ఏంటి? అంటే ఎవరు నన్ను సతాయించొద్దు, నాకేం తెలియద్దు అనా? ఆర్
డిడ్ యూ డిఫైన్ అంటే మనం ప్రశాంతతను కూడా డిఫైన్ చేయలేకపోతున్నాం, తెలుసుకోలేకపోతున్నాం అంటే ఏంటో, రైట్? బట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్. నేను మాటలు చెప్పను, ఐ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్. ఇందాకే చూసారు, ఒక 1 minute-లోనే మీరు మీ బాడీలో ఎక్కడ భయాన్ని ఫీల్ అవుతున్నారు, ఎక్కడ చిరాకుని ఫీల్ అవుతున్నారో చూసి దాని నుంచి కొంచెం సేపైనా మీకు ప్రశాంతంగా అనిపించిందా బయటకు వచ్చాక? Did you feel that simple relaxation at least for 5 minutes? అది ఒక గంట సేపు, ఒక రోజంతా ఎలా మార్చుకోవాలో దాన్ని చెప్తాను. ఐ విల్ మేక్ యూ డూ ఇట్. ఇవాళ క్లాస్లో ఇంతమంది ఉన్నారు, మీరు మీ పట్ల బాధ్యత తీసుకుని వేరే పని కూడా చూసుకోవచ్చు మీరు మీ అందరూ. కానీ ఈ టైంలో నన్ను నేను మార్చుకోవాలి అనే మీరు నిర్ణయం తీసుకోబట్టి కదా ఈ క్లాస్కి వచ్చారు, రైట్? సో ఇదే మీ మొట్టమొదటి బిగ్ విన్, మొట్టమొదటి విన్నింగ్. మీరు ఆల్రెడీ విన్ అయిపోతున్నారు. వెరీ గుడ్. క్లాప్ యువర్ సెల్ఫ్. మీకు మీరు క్లాప్స్ తెచ్చుకోండి. వెరీ గుడ్. క్లాప్ యువర్ సెల్ఫ్. సెలబ్రేట్ యువర్ బిగ్ విన్. మీ ఫస్ట్ విజయాన్ని మీరు సెలబ్రేట్ చేసుకోవాలి. దిస్ ఈస్ అవర్ ఫస్ట్ విన్, రైట్? సో నా వాట్ వీ విల్ డూ, ప్రతిరోజు 2:30 నుంచి 3:30 వరకు మేము మా కమ్యూనిటీలో ఇవన్నీ చేయిస్తాం. అయితే అది కరెక్ట్ గా జాబ్ వచ్చే టైంకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే ఒక ప్రాబ్లం వచ్చి నేను కంప్లీట్ గా వీల్ చైర్ కి అతుక్కుపోయాను. లేచి నడవటం చాలా కష్టం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్లవాతం. తల నుంచి పాదాల వరకు విపరీతమైన నొప్పులు, ప్రతి జాయింట్ లోనూ తేలు కుట్టినంత నొప్పి వచ్చేది. అప్పటి నుంచి నాకు ఒక్కటే, డాక్టర్స్ కూడా చెప్పేశారు ఈ అమ్మాయి బతకదు అని చెప్పి. బట్ స్టిల్ లేదు, దీనికి పరిష్కారం ఉంది, దీనికి పరిష్కారం ఉంది, ఎస్ దీనికి పరిష్కారం ఉందనే నా మైండ్ చెప్పేది. నేను వెతుకులాటని ఎప్పుడూ ఆపలేదు. ఈ క్రమంలో ఎన్నో నేర్చుకున్నాను. రేకి, ప్రాణిక్ హీలింగ్, హోమియోపతి, ఆయుర్వేదిక్, న్యాచురోపతి, ఫుడ్, హెర్బల్ మెడిసిన్, న్యూట్రిషన్, ఇన్ని విషయాలు నేను నేర్చుకున్నాను. 15 సంవత్సరాల పాటు అవన్నీ నా మీద కొంచెం కొంచెమే ప్రభావం చూపిస్తూ వచ్చాయి. కానీ ఎప్పుడైతే నా మనసుకు అర్థమైన విషయం నా శరీరానికి అర్థం కాలేదు, అది నమ్మట్లేదు అని నాకు తెలిసిందో, అప్పుడు నేను పద్ధతి మార్చేశాను. ఈ క్వాంటమ్ హీలింగ్ మొడాలిటీని నేను నేర్చుకున్నాను. క్వాంటమ్ హీలింగ్ అంటాం, సూక్ష్మాతి సూక్ష్మమైన హీలింగ్ పద్ధతి. కానీ ఇట్ ఓన్లీ టేక్స్ 10 minutes. ఎక్కువసేపు అంటే 20 minutes. అతి తక్కువ ప్రాక్టీస్ ఇందులో 1 minute. బాగుంది కదా? ఒక 1 minute చేస్తే నాకు ఒక మార్పు వచ్చేది. ఎగ్జాంపుల్ చెప్తాను. నా వేళ్లతో పేపర్ కూడా పట్టుకోలేకపోయేదాన్ని. దీన్ని ట్రై చేసి 1 minute ప్రాక్టీస్ ఒకటి చేసి పెయిన్ తగ్గించుకొని ఓ పేపర్ పట్టుకునేదాన్ని. 10 pages బుక్ పట్టుకున్నాను. జస్ట్ 10 pages ఉన్న బుక్ అలా ట్రై చేస్తూ వచ్చేదాన్ని. ఒక 5 minute ప్రాక్టీస్ ఉండేది. ఆ 5 minute ప్రాక్టీస్ తోటి ఒక గ్లాస్ లో నీళ్లు పట్టుకొని తాగేదాన్ని. లేచి కూర్చోవడం నేర్చుకున్నాను. కాళ్ళు మంచం మీద కింద పెట్టడం నేర్చుకున్నాను. దెన్ నాకు ఒక డాక్టర్ దొరికారు. ఆపర్చునిటీస్ ఎలా వస్తాయో మీకు చెప్తున్నాను నేను. అన్నిసార్లు ఓం భీమ్ బుష్ అన్నట్టు జరిగిపోదు మిరాకిల్. ఒక డాక్టర్ రూపంలో నాకు ఆపర్చునిటీ వచ్చింది. ఆ డాక్టర్ నన్ను చూసి పర్ఫెక్ట్ గా నాకు సెట్ అయ్యే ఒక ట్రీట్మెంట్ మెథడ్ ని పెట్టారు. దాని ద్వారా 6 నెలల్లో నా లైఫ్ యూటర్న్ తీసుకుంది. నేను లేచి నడవగలుగుతున్నాను, మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేయగలుగుతున్నాను. అవన్నీ కూడా 20 minutes, మాక్సిమం 20 minutes తీసుకున్న ప్రాక్టీసెస్ ఇవన్నీ. మరి నాలాంటి పరిస్థితి ఉన్న నాకే ఇంత బాగా పనిచేస్తే మీ బాడీలో అన్ని బాగా పనిచేస్తున్నాయి. దాన్ని దయచేసి ఇంకా షెడ్కి తీసుకెళ్ళకండి. దాన్ని దయచేసి ఇంకా బాధ పెట్టకండి. ఇప్పటికే వస్తున్న నొప్పులు, ఓపిక లేకపోవడంతో ఒక్కొక్కసారి భయం వేసేస్తుంది మనకి, రైట్? డోంట్ టేక్ ఇట్ more further. I'm here to help you. If you really want to come out of your problem, live a transformed life. జీవితాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా, అభివృద్ధితో
ఐశ్వర్యంతో ఆనందంగా జీవించాలి అంటే ఐఎమ్ హియర్. మీరు ఇప్పుడే తీసుకోవాలని నేను చెప్పను. మీరు రెడీ అయినప్పుడు, నాకు బావుంటుంది, నేను ఇంక ఇది భరించలేకపోతున్నాను నీకే అనిపించినప్పుడు యూ కెన్ లుక్ అప్ టు మీ. నేను ఇక్కడే ఉంటాను. యూ కెన్ టేక్ మై ప్రోగ్రామ్. యూ కెన్ కమ్ టు అవర్ ప్రోగ్రామ్. బట్ ఐ కెనాట్ గ్యారంటీ ఇదే ప్రైస్‌కి నేను ఇస్తానని చెప్పలేను. ఇదే అమౌంట్‌కి నేను అప్పుడు చేస్తానని చెప్పలేను. సో ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ట్రాన్స్‌ఫార్మ్ యువర్ లైఫ్స్, ఐయామ్ ఆల్రెడీ హియర్. ఎలా ఉంది ఇవాళ సెషన్ ఓవరాల్‌గా? మీకు రిలేట్ అయ్యారా? డిడ్ యూ రిలేట్? మీకు సంబంధించిన విషయాల్ని మాట్లాడుకున్నామా ఇక్కడ? మన లైఫ్‌లో జరిగేవే మాట్లాడుకున్నామా? యెస్. రిలేట్ అయ్యారా? ఓకే. ఇఫ్ యూ కెన్ అన్‌మ్యూట్ అండ్ టెల్ దట్ విల్ బి ఎ బిగ్ బూస్ట్ అండి. బావుంటుంది కదా! చెప్పాలంటే నేనుగానే చేసుకోగలను చాలా విషయాలు. నాకు అసలు అంటే గ్యాదరేషన్ ఎక్కువే. అన్నీ తెలుసు. చాలా వరకు అనుకున్నాను. అయినా కూడా నాకు ఉపయోగపడింది. నేను జాయిన్ అయ్యాను. నేను చేస్తున్నాను ఇందులో. నేను జాయిన్ అయ్యి 15 డేసే. నాకు హెల్త్ పరంగా ఉపయోగపడింది. బిహేవియర్ పరంగా ఉపయోగపడింది. చాలా ఉపయోగపడింది చెప్పాలంటే. నేను మంత్ అయిపోయాక మాట్లాడదాం అనుకున్నా. కానీ మనకి అప్పటికి ఎన్ని మర్చిపోతాను. ఇప్పటికిప్పుడు రిజల్ట్ పొందినవి చెప్పేస్తే నాకు హ్యాపీగా ఉంటది. నేను ఏదైనా పొందానంటే చెప్పేస్తా. హ్యాపీనెస్ ఉంటే హ్యాపీయే. అంతే. థాంక్ యూ. చెప్పేసుకుంటే అది అయిపోతుంది. అది కూడా నాకు బర్డెన్‌గా అనిపిస్తది చెప్పకపోతే దాచేసుకుంటే. అంటే ఎవరికైనా నలుగురికి ఉపయోగపడిద్ది. ఒకళ్ళకైనా ఉపయోగపడిద్ది కదా! నేను జాయిన్ అయ్యాను. 15 డేస్ నుంచి చేస్తున్నాను. 1 వీక్‌కే నాకు ఒక్క రిజల్ట్ కనపడింది. ఇప్పుడైతే వాళ్ళ క్లాస్ అన్నాక నాకు అనిపించింది నేను చాలా నేర్చుకున్నాను అనిపించింది. క్లాస్ ఓకే. వింటున్నా నేను. క్లాస్ మొత్తం కూర్చొని చక్కగా వింటున్నాను. కానీ నాకు చాలా ఉపయోగపడింది అని ఇవాళ బాగా అర్థమైంది నాకు. క్లాస్ వింటుంటే. థాంక్ ఓకే. యూ. ఓకే. నేను గుర్తు చేసుకున్నా నా చిన్నప్పుడుది. నేను ఎప్పుడు ఫస్ట్ భయపడ్డాను, ఎప్పుడు బాధపడ్డాను అవన్నీ వచ్చినాయి. కానీ చెప్దామని అన్మిట్ చేస్తే అన్మిట్ అవ్వలా ఇందాక నాకు. సర్లే మన క్లాసులో చెప్పుకుందాంలే మనం అని వింటున్నా అన్ని శ్రద్ధగా. ఏంటి నేనేమన్నా నేర్చుకున్నాను, నేర్చుకోలేదా? నాకు ఎలా ఉపయోగపడింది నేను జాయిన్ అయ్యింది అని. ఓ మంచి పని నా ముందుకు వచ్చిందంటే నేను అతనే పాజిటివ్గా తీసుకుంటా, ట్రైల్ వేస్తా, దాన్ని నేర్చుకుంటాను. అసలు నాలో ఉంది ఆ గుణం. మన ముందుకు ఏది రాదు, మనకు అవసరమైంది మన ముందుకు వస్తుంది. మన ప్రయత్నం అయినా చెయ్యాలి. చేయకపోతే ఏది మనకు దక్కదు. థాంక్ థ్యాంక్ యూ. యూ. థాంక్ యూ సుశీల్ గారు. థాంక్ యూ సో మచ్. యెస్. యాహ్! ఓకే. దట్స్ ఇట్. యాహ్! రాజీ గారు చెప్పండి. ఇందాక ఓ అని నొక్కలేదండి. అది నో అంటే ఓ అని వచ్చింది. అది చూసుకోలేదు నేను. వంట చేస్తా చేశాను అది. ఓకే. సారీ ఫర్ దట్. నిజంగా ఏదైనా అన్నీ మనకు తెలుసు అనుకుంటాం కానండి, రిపీటెడ్‌గా ప్యాటర్న్స్ వచ్చినప్పుడు మనం పాతది ఉపయోగించినాక ఒకసారి జరగదు. ఇప్పుడు ఇవాళ నాకు అర్థమైంది. మనం ఇలా ఒక రోజు క్లాస్ వింటే అయిపోదండి. ఎందుకు క్లాస్ జాయిన్ అవ్వాలో అర్థమైంది. ఎంత నేర్చుకున్నా మళ్ళీ మళ్ళీ వదిలేస్తే అది రిపీట్ అవుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ టైమ్‌లో నాకిచ్చారు ఇవాళ. మొన్న మనీ బ్లాక్‌ది, ఇవాళ ఇది. ఓకే. ఇది కూడా నాకు యూనివర్స్ మీద నమ్మకం పెరిగింది ఫస్ట్. థాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ. Will anyone wants to speak అండి? Or share? చాలా చెప్తున్నారండి మీరు. మన లైఫ్ కదండీ. నిజంగా అండి. ఇఫ్ ఐ కెన్ డూ ఇట్, యూ ఆల్ కెన్ డూ ఇట్. అయితే నా అంత పెయిన్ తీసుకోక్కర్లేదు. మీరున్నారుగా. మాకు భయం లేదు. I'm here. You can always contact me. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you so much. Yes, sir. Yeah. Okay. So thank you so much once again. ఎందుకు ఇన్నిసార్లు థ్యాంక్ యూ చెప్తున్నానంటే, మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకున్నందుకు ఐఎమ్ సో గ్లాడ్ అండ్ సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సోల్స్ హంబ్లీ. థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ అప్. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు జాయిన్ అవర్ ప్రోగ్రామ్, గ్రూప్లో ఆల్రెడీ మేము మళ్ళీ పెడతాము. లేక ఈ చాట్ బాక్స్లో నెంబర్స్ ఉన్నాయి, మీరు నోట్ చేసుకుని
పర్సనల్గా కాల్ చేసి అయినా కూడా మాతో మాట్లాడచ్చు. ఓకే, థ్యాంక్ యూ.